నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో కృష్ణా జలాల దోపిడీ మరోమారు హాట్ టాపిక్గా మారింది. పక్క రాష్ట్రం ఇష్టానుసారంగా తోడుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేస్తోంది ప్రతిపక్షం. అక్రమంగా తరలిస్తున్న నీటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారికంగానే ఏపీ కృష్ణా జలాల్లో 80% వాడుకుంటుందని మండిపడ్డారు. కేఆర్ఎంబీకి లేఖలు రాయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అవసరాలపై తీవ్ర నిర్లక్ష్యంతో ఉందన్నారు హరీష్ రావు. గత నెల 30నే ఏపీ కోటా పూర్తయినా ఇంకా వాటర్ తీసుకెళ్తుందని మండిపడ్డారు. బోర్డు మీటింగ్ పెట్టాలని ఎన్సీకి ఎందుకు ఉత్తరం రాయలేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఇండెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను తరలించుకుపోతా ఉంది. ఇది నేను చెప్పడమే కాదు, మన తెలంగాణ ఈఎన్సీ గారు కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది. 664 టీఎంసీలు, 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%. 80% ఈ సంవత్సరం కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పళ్ళు దొమ్ముతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? అసలు నిద్రపోతున్నారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కరోజైనా మాట్లాడారా అని నిలదీశారు. క్యారీ ఫార్వర్డ్ విధానం పెట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కృష్ణా బోర్డును ముట్టడించేందుకు కూడా వెనకాడమంటూ హెచ్చరించారు. కేఆర్ఎంబీ మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంది? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకుదాం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లుంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు. కేఆర్ఎంబీ మీ సంస్థ కదా. రైట్, ఇక మళ్లీ వాటాలపై వివాదం ఎందుకు మొదలైంది? కృష్ణా జలాల్లో ఎవరి వాటా ఎంత? ఏపీ ఎందుకు 80% నీటిని వాడుకుంటుంది? బోర్డు ఉన్న లెక్కలు ఎందుకు తప్పుతున్నాయి? కృష్ణా బోర్డు అసలు ఏం చేస్తుంది? బోర్డు ఒక రాష్ట్రానికి వంత పాడుతోందా? నీటి వాడకంలో తెలంగాణను బోర్డు నిర్లక్ష్యం చేస్తుందా? 100 టీఎంసీలు తోడుకుపోతుంటే ఏం చేస్తున్నారు? బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉందా? తెలంగాణకు బోర్డు ఏమని సమాధానం చెప్తుంది? రావాల్సిన వాటాను తెలంగాణ ఎందుకు వాడుకోలేకపోతుంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆశా, చూస్తున్నాం ఏ నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తో రాష్ట్రాలు విడిపోయాయో మరలా ఆ నీటి అంశం అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో అక్రమంగా నీళ్లను వాడుకుంటున్నారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు అయితే అటు ఆంధ్రప్రదేశ్ పైన, ఇక్కడున్న అధికార పక్షం పైన ధ్వజమెత్తుతున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది మొత్తంగా? ఎందుకు అంటే ఒక బోర్డు ఉండి కూడా ఎందుకు వారించలేకపోతుంది అనేది ఇప్పుడు సామాన్యుడిని తెలుస్తున్న ప్రశ్న. సో డీటెయిల్స్ ఏంటి ఆశ? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. మీరు చెప్పిన విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ప్రధానంగా చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ఈ మూడు అంశాల ప్రాతిపదికగానే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. అప్పుడు ఏర్పడినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఈ 3 విషయాలకు సంబంధించి ముందుకెళ్తామన్నారు. ఎప్పుడైతే మనకి ఈ మధ్య అంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ రెండూ కూడా కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలని, నీటిని, అటు ఏదైనా నిధులని, ఇవన్నిటిని కూడా మళ్ళీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అటు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, లేదంటే గతంలో ఉన్నటువంటి రిలేషన్స్ ఇవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి అప్పనంగా ఇచ్చేస్తున్నారు అనేది గతం నుంచే బీఆర్ఎస్ నాయకులు, అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పలువురు బీఆర్ఎస్
మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నటువంటి కామెంట్స్ ఇదే. కానీ ఇప్పుడు మళ్ళీ వాటర్ వార్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనేది, ఎందుకంటే ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి కాస్త మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ నీళ్ల వాటాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణకి 34% వరకు మనకి విభజించడం జరిగింది. ఎంతవరకు నామమాత్రంగానే, అంటే దానికి సంబంధించి వాటాలు క్లియర్ కట్ గా వచ్చే వరకు. కానీ ఇక్కడ 66% వాడాల్సినటువంటి ఏపీ మొత్తం 80% వరకు వాడేస్తున్నారు. అయినా సరే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది? అటు సీఎం రేవంత్ రెడ్డి అడగట్లేదు, అటు కేఆర్ఎన్బికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఇద్దరు తెలంగాణ స్టేట్ లో ఉన్నారు. ప్రెసెంట్ చూస్తే కనుక అటు కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, వీరిద్దరు కూడా ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? మీకు వ్యక్తిగతంగా ఏదైనా రిలేషన్స్ ఉండొచ్చు, బాండింగ్స్ ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు అంటే వాటర్ కావచ్చు, ఇంకేదైనా విషయాల్లో అన్యాయం జరిగితే కనుక మేము దేనికైనా ముందుకెళ్తామంటూ మరొకసారి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే ఈఎన్సీని ఏర్పాటు చేయడం మన 2026 జనవరి 28 కూడా ఈఎన్సీ ఒక లెటర్ రిలీజ్ చేశారు. 2 days లో ఆయన రిటైర్డ్ అవుతారనగా 80% వరకు ఇప్పటి వరకు ఏపీ వాటర్ వాడేసింది, ఇంకో 2 రోజులు అది కంప్లీట్ అయిపోతుందని. ఇక్కడ మరొక అంశాన్ని కూడా హరీష్ రావు లేవనెత్తారు. ఏదైతే ఈఎన్సీ చెప్తున్నటువంటి దాని ప్రకారం 664 టీఎంసీస్ వాడారు అంటున్నారు. కేఆర్ఎన్బి ఇచ్చిన దాని ప్రకారం 555 టీఎంసీలు వాడారంటున్నారు. ఈ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది కదా, ఎక్కడ 664 టీఎంసీలు, ఎక్కడ 555 టీఎంసీలు. ఈ విధంగా వ్యత్యాసం కనిపిస్తున్నా సరే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? వాటాలను అంటే వాటర్ వాటా కన్నా ఎక్కువగా ఏపీ తీసుకెళ్లిపోతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? గతంలో మేము పరిపాలించినట్టు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు మాకు ఏదైతే పర్సంటేజ్ వస్తుందో దాని ప్రకారం మేము ముందుకెళ్ళాము. కానీ అత్యంత లీస్ట్ గా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ వాడుకుంటుంది. గతంలో కూడా 20% మాత్రమే వాడారు, ఇప్పుడు చూస్తే కనుక 20%, ఇప్పుడు 20% వరకే వాడుతున్నారు. ఎందుకు ఈ విధంగా వాటర్ వినియోగంలో తేడాలు చూపిస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్. అసలు ఎందుకు ఈ వివాదం నడుస్తోంది? కేఆర్ఎన్బికి ఈఎన్సీకి మధ్య డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ఇంత డిఫరెన్సెస్ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? ఎస్ మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, మనకి టీపీసీసీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. టీడీపీ వెర్షన్ కూడా తీసుకుందాం, షేక్ జిలాన్ గారు ఉన్నారు టీడీపీ నుంచి. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్ గా వెంకటస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. వెంకటస్వామి గారు, తెలంగాణకి సంబంధించి వాటర్ వార్ నడుస్తోంది గత నుంచి ప్రాజెక్టులకు సంబంధించి. ఇప్పుడు వాటాలకు సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి కూడా పక్క రాష్ట్రం ఏపీ తమకు కావాల్సినటువంటి వాటా కన్నా ఎక్కువగా వినియోగిస్తోంది అని చెప్తున్నారు. అది ఈఎన్సీ చెప్తోంది, కేఆర్ఎన్బి కూడా చెప్తోంది. ఇప్పుడు లెటర్ రాసే ప్రయోజనం ఏంటి? చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా తయారైంది. ఆ వాటర్ వినియోగించుకునే ముందు మేము 6 నెలల ముందే మీకు లెటర్ రాసినప్పుడు అప్పుడే మేల్కొని ఈ విధంగా నడుస్తుందంటే కాస్త సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. పర్ డే 1.5 టీఎంసీ ఏపీ తీసుకెళ్లిపోతుంటే ఏం చేస్తోంది ఇక్కడ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. నిజంగానే నడుస్తుంది ఇదంతా లెటర్స్ ప్రకారమే ఉంది కదా. ముందుగా ప్యానెల్ మిత్రులకు మీకు నమస్కారం. జడంతో అనేది ఆంధ్రప్రదేశ్ కు వెన్నుతో పెట్టిన విద్య, దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. అయితే మేమేదో ఇప్పుడు ఆపలేకపోతున్నాం అనేటువంటిది అర్ధరహితమైనటువంటి ప్రశ్న. గతంలో కూడా ఈ రకంగా అది పోతిరెడ్డి పార్టీ నుంచి కావచ్చు, ఇంకో దగ్గర నుంచి కావచ్చు, అప్పుడు జగన్ సర్కారు ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి దోపిడీ జరిగింది. అప్పుడు మాత్రం మరి ఇదే టిఆర్ఎస్ నేతలు ఈ దోపిడీని సమర్థిస్తలేను నేను, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు అనేటువంటిది ఒక క్వశ్చన్. డెఫినెట్ గా మనకు రావాల్సిన వాటా లేకపోతే వాళ్ళకి రావాల్సిన వాటా కంటే ఎక్కువ తీసుకోకపోతే అబ్జెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం ఆ పరంగా చేస్తుంది, ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది, చేయకుండా ఎక్కడ లేవు. సో అక్కడ ఉన్నటువంటి అపెక్స్ లో కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సానుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ కాదు కదా వెంకటస్వామి గారు, తప్పు జరిగింది అంటున్నారు. ఇది గత నుంచి కొనసాగింది, ఏపీలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నడుస్తోంది అంటున్నారు. కానీ తప్పును మేము సమర్థించడం లేదు అంటున్నారు. ఎందుకు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదన్న దాని సమాధానం? ఎక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం లేనంత మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేస్తారా, లేదంటే వదిలేస్తారా? పట్టించుకోకపోవడం ఏంది? పదే పదే మేము
అప్పీల్స్ ఎక్కడ చేయాలో అక్కడ చేస్తున్నాం. పోయి ఏం బార్డర్ మీద యుద్ధం చేయరు కదా, బార్డర్ మీద కూర్చొని యుద్ధం చేసేది కాదు కదా. నాగార్జున పోయి ఆశ్రయంలో ఆంధ్రప్రదేశ్ కొట్టుకున్నట్టు ఉండదు కదా. ఇది వెంకటస్వామి గారు ఎంత కూడా ప్లీజ్, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ మీరు కుదిరితే కనుక కారు పక్క కాపీ మాట్లాడండి, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది, సిగ్నల్ ఇష్యూ కనిపిస్తోంది. ఈలోపు బీఆర్ఎస్ అదేవిధంగా Okay. టీడీపీ వెర్షన్ కూడా తీసుకుందాము. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఒక్క నిమిషం. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామూర్తి గారు, గతంలో అంటే మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే నడిచింది. ఇప్పుడు కూడా నడుస్తోంది అనడానికి ఓకే, మేమేమి కాదనడం లేదు, తప్పు జరుగుతోంది, కానీ కేంద్రంలో మా ప్రభుత్వం లేదు, కొట్లాడి ఇక్కడ కొట్లాడుతున్నాము, జరుగుతోంది అంటున్నారు. జగన్ ఉన్నా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్నది మొన్న వాళ్ళు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే కృష్ణా విషయంలో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ పలు లెటర్ రాయడం వల్లనే కృష్ణా నది వాటా విషయంలో ఈ విధంగా అయిందని కూడా వాళ్ళు కూడా ముక్తఖండంగా రేవంత్ రెడ్డి మాటలు ఖండించడం జరిగింది. ఇప్పటికిప్పుడు కూడా వాస్తవంగా ఏంటంటే కృష్ణా నది నీళ్లను అప్పన్నంగా దోచుకోపోతుంటే కూడా కేఆర్ఎంబి కానీ అదే విధంగా వాస్తవంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కుమ్మక్కైన ఈడ రేవంత్ రెడ్డి కూడా ఏ విధంగా వివరిస్తున్నారో చూసుకోవచ్చు. అసలు ఏంటంటే 664 టీఎంసీలు దోచుకపోవడం అంటే మామూలు విషయం కాదండి. మేమున్నప్పుడు వాస్తవంగా మీరు కూడా గౌరవ హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, 35 నుంచి అది 30కి లోపు ఏదైతే వాస్తవంగా ఎక్కడ కూడా కాకుండా 30, 35, 38 ఈ విధంగా మేము వాటర్ను వాడుకున్నాము. అదే విధంగా ఇప్పుడు అట్లీస్ట్ ఎందుకంటే 20 టీఎంసీలు అంటే అది ఘోరమైన విషయం. 20 టీఎంసీలకు పడిపోవడం అంటే ఇంత ఘోరమైన విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వాస్తవాలు ఏంటంటే ఇంకో 2 రోజుల్లో వాస్తవంగా అయితే వీళ్ళది కోట అయిపోతున్నా కూడా ఈ కోటాకు ఎక్కువ వాడుకున్న విషయం కూడా క్లియర్ గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. 16 టీఎంసీలు ఇప్పటికీ ఎక్కువ వాడుకున్నది. అదే విధంగా రోజుకు 1.5 టీఎంసీ కూడా వాడుకోవడం అంటే మామూలు విషయం కూడా కాదు. ఇంత ఘోరమైన అంశాలు కూడా ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు గౌరవ అయితే రేవంత్ రెడ్డి ఉండడం, అదే విధంగా నీటి శాఖ మంత్రి ఎక్కడ పోయిండో కూడా తెలియదు. ఇప్పుడు అమ్జద్ హుస్సేన్ ఈఎన్సీ రిటైర్ వాస్తవంగా 31కి అయినాడు. ఈ 31 లోపు కూడా వాస్తవంగా చేసుకోవచ్చు. అన్ని విషయాలు కూడా ట్రిబ్యునల్ కు వీళ్ళు ఇంతకుముందు ఏ విధంగా చేసిందో మేము ఏ విధంగా చేసినామన్నది కూడా చూసుకోవచ్చు. 2.5 సంవత్సరాలు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 2 సంవత్సరాల నుంచి తాత్సారం చేసుకుంటా 2014లో రాష్ట్ర పునర్విభజన అయిన తర్వాత 2021 నుంచి ఇప్పుడు 23 వరకు మేము ఏం చేసినా కూడా చెప్తా. 50% వాటా కోసము ఏదైతే 21లో లెటర్ రాసినామో అదే విధంగా 22లో 66-34 పంపిణీపై కేంద్రానికి ఆక్షేపణ లెటర్ కూడా రాయడం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అదేవిధంగా 2023లో కేఆర్ఎంబికి 70 లెటర్ రాయడం జరిగింది. 1 కాదు 2 కాదు 70 లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా 23లో అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ కోరుతూ బోర్డుకు కూడా ఏదైతే మేము లెటర్ రాయడం జరిగింది. ఈ విధంగా కృష్ణా నది జల వివాదం విషయంలో మేము క్లియర్ గా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పోయిన వర్షాకాలం కానీ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉన్నది. ఎడమ కాలువ విషయంలో కూడా మనకు అక్కడ సాగు కష్టంగా అయితే సాగునీరు దొరకకుండా అయితే అదే విధంగా ఏఎంఆర్ అదే విధంగా మాధవరెడ్డిది కూడా ప్రాజెక్ట్ ఉంది. అదే విధంగా హైదరాబాద్ దక్షిణ తెలంగాణకు నీళ్ల విషయంలో కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు తాగునీరు కూడా మనకు కరువయ్యే పరిస్థితి ఉన్నది. పారిశ్రామిక అవసరాలు ఉన్నాయి తెలంగాణకు. ఈ విధంగా 20% వాడుకోవడం కాకుండా ఇంత ఘోరమైన అంశాలు కదా ప్రభుత్వం ఈ విధంగా ఎక్కువగా వాడుతుందంటే మేము 6 నెలల కింద చెప్పినామండి. 6 నెలల కింద చెప్పినప్పుడు వాస్తవంగా అప్పుడే లెటర్ రాస్తే ఇలాంటి పరిస్థితి రావు. ఇప్పుడు నేను వాస్తవంగా వారాలు ఈఎన్సీ కూడా వాస్తవం ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న అంశాన్ని కూడా వాస్తవంగా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈఎన్సీ ఖాళీ పెట్టడం ఏంటండి, అది కీలకమైన అంశము. కేఆర్ఎంబి విషయం కానీ అటు జిఆర్ఎంబి విషయం కానీ చాలా అంశాలు ఉన్నాయి కదా అండి. ఓకే, ఒక్క నిమిషం. అసలు టీడీపీకి సంబంధించి వెర్షన్ కూడా తీసుకుంది, ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ ఎందుకు తమ వాటా కంటే ఎక్కువ వాటర్ని యూజ్ చేస్తుంది అనేది. షేక్ జిలాన్ గారు నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. జిలాన్ గారు, ఆల్రెడీ 2 రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తూ ఉంది. అటు ప్రాజెక్టులకు సంబంధించి ఈ వాటర్ ఇష్యూస్ ఎంత, దీనికి సంబంధించి 50-50 రేషియో నడవాలని చెప్పి ఒక ఇష్యూని తీసుకురావడం, దీనికి సంబంధించి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి వెర్షన్ ప్రకారం మీకు రావాల్సిన వాటా కంటే ఎక్కువగా అంటే 66% మీకు ఉంది యాజ్ పర్ షేర్, కాకపోతే 80% వరకు వాడేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కేఆర్ఎంబి కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఉన్న వాటా కన్నా ఎక్కువ వాటాను ఏపీ యూజ్ చేసుకుంటుంది? ప్రేక్షకులకు నమస్కారం అండి.
ఇందాక మీరు చెప్పినట్టు జల వివాదాలు అనేవి జరుగుతుంటాయని చెప్పారు. బీఆర్ఎస్ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకొని జల వివాదాలు అనేవి సృష్టిస్తూ ఉంటాయి. ఒకసారి మనం గనక చరిత్ర తీసుకుంటే 66-34 రేషియో ఒప్పుకున్నది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కాబట్టి ఒకసారి మనం కనుక చరిత్ర చూస్తే ఒప్పుకున్నది వాళ్ళు, ఆ తర్వాత వితిన్ 1 month లోనే 90 టీఎంసీలు మనకు రంగారెడ్డి ఎత్తిపోతలకు శాంక్షన్ చేస్తూ జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ నైజం ఏమిటంటే పైన ఒకటి ఒప్పుకుంటారు, మళ్ళా చాప కింద ఇంకొకటి చేస్తారు. కాబట్టి ఇది మనకు బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం. ఇప్పుడు సృష్టిస్తున్నారు ఏదైతే ఎవరు ఒప్పుకున్నారండి? భాష ఎవరు ఒప్పుకున్నారో? తాత్కాలిక ఒప్పందమా లేకపోతే పర్మనెంట్ ఒప్పందమా? ఏమండి కృష్ణా నది విషయంలో మీరు ఒప్పుకున్నారో తాత్కాలిక ఒప్పందమా లేకపోతే పర్మనెంట్ ఒప్పందమా? తాత్కాలిక ఒప్పందం అయినా కూడా పర్మనెంట్ ఎందుకు? మీరు 10 సంవత్సరాల అధికారం పర్మనెంట్ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి పర్మనెంట్? ఒక నిమిషం ఆగండి భాష గారు, పర్మనెంట్ ఎవరు చేయాలి? ట్రిబ్యునల్ చేయాలి. ట్రిబ్యునల్ ఎందుకు చేయట్లేదు? ఒకవేళ తాత్కాలిక అంగీకారం ప్రకారం చూసుకున్నా మీకున్నటువంటి పర్మిషన్ 66% కదా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. లేదండి అని చదివి వినిపిస్తా. రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి, ఒకసారి చెప్పనివ్వండి. ఆయన తాత్కాలికంగా మనం చెప్తున్నారు. కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో మొదటిసారి మీట్ అవ్వలేదు, 2015 లో కూడా మీట్ అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా లోపాయి గారు ఒప్పందం చేసుకుని అక్కడ కూడా రాజీ పడ్డారు. కాబట్టి తెలంగాణకు నీళ్ళ విషయంలో రాజీపడలేదు మీరే అంటారు కదా బ్రదర్. మొన్నటి మొన్న మీ చంద్రబాబు నాయుడు రాజీపడలేదు అని చెప్పి నువ్వు మాట చెప్తున్నావు. ఇది ఎక్కడ పొందలేదండి ఆశా గారు? వీళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఉంటేనే ఈ నీళ్ళకు దోపిడీ జరుగుతున్నది, మొత్తం కంప్లీట్ గా ఆగమాగం చేసి అప్పుడు అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళే నీళ్ళ దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కాంప్రమైజ్ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కాంప్రమైజ్ కాలేదని వాళ్ళే చెప్పింది కదా చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఈయన ఒక మాట మాట్లాడుతున్నాడు అవగాహన లేకుండా. లెట్ మీ కంక్లూడ్ యాంకర్ గారు, లెట్ మీ కంక్లూడ్. నా వాదన నన్ను వినిపించండి, ఆ తర్వాత ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మీరు మాట్లాడండి. కాబట్టి మనకు 2 రాష్ట్రాలకు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహు కేతువుల సూర్య చంద్ర గ్రహణాల కృష్ణా జల వివాదాలు సృష్టిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రోజు 80% వాడేసుకున్నామని చెప్పి అభాండాలు వేస్తున్నారు. కాబట్టి ఇది అంతా కూడా మనకు వాటర్ ఇయర్ అనేది జూన్ నుంచి 555 టీఎంసీలు వాడేశారంటున్నారుగా. ఓకే, తెలంగాణ విషయం పక్కన పెట్టినా కేఆర్ఎంపీ చెప్పిన ప్రకారం చూసుకున్నా 555 టీఎంసీలు వాడేశారంటున్నారుగా. జూన్ నుంచి మనకు వాటర్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. జూన్ టు మే 31 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం బహుశా మనకు వరద జలాలు ఎక్కువ రావచ్చు. కాబట్టి ఈ లెక్కలు పట్టుకొని భాండాలు వేయడం అనేది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. లేదండి వరద జిల్లాల గురించి మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో మనం ఎస్టిమేషన్ వేసుకొని ఇప్పుడే వాడేస్తామంటే అది ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకు ఈ యొక్క వాటర్ ఇయర్ అనేది జూన్ నుంచి మనకు ప్రారంభం అవుతుంది. జూన్ టు మే 31 అనేది ఉంటుంది. కాబట్టి ఈసారి మనకు వరద జలాలు ఎక్కువ వచ్చి ఉండొచ్చు. మనకు సముద్రంలో అది వృధా పోకుండా వాడేసుకుని ఉండొచ్చు. రాజకీయ ఉనికి కాపాడుకోవాలి. ఈ యొక్క నీళ్ల విషయంలో ఎంత వరకు రాజకీయ లబ్ధి పొందిందో మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ విధంగా జల వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈసారి కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం అన్ని కూడా ఎక్కువగా కృష్ణానది జలాలను వాడారా వాడలేదా? వాడలేదండి, అదే చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ అనధికారిక లెక్కలు చెప్పుకుంటూ ఏదో విధంగా రాజకీయ సృష్టించాలి. వెన్నతో ఒక నిమిషం ఆగండి. ఈ వెన్నెలేదు గిన్నెలేదు అంత దొంగలు వీలు కానీ ఒక నిమిషం ఆగండి. నేను ఏం చెప్తున్నా, ఇండెంట్ లేవండి. ఇప్పుడు ఈ దొంగతనానికి ఇండెంట్ లేవు, బోర్డు అనుమతులు లేవు. వాస్తవంగా అప్పనంగా దోచుకోపోతున్నారు. కేఆర్ఎంపీకి సంబంధించి ఇప్పటికి కూడా ఈఎన్సీ విషయంలో లెటర్ రాయేదాకా లెటర్లో 2 అంశాలు క్లియర్ గా అయితే 664 టీఎంసీలు అప్పనంగా దోచుకోపోతున్నారు. అదే విధంగా 66-34% ఈ తుంగలోకి దొక్కుతున్నారు. అదే విధంగా ఇంకో 2 రోజుల్లో ఈ కోట అయిపోతున్నది. అయినా కూడా రోజుకు 1.5 టీఎంసీలు అప్పనంగా దోచుకోపోతున్నారు. ఇది ఆపండి అని వాస్తవంగా ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన వాస్తవంగా
తెలంగాణ మంచినీళ్ళు తాగిండు, తెలంగాణ ఉప్పు తిన్నాడు కాబట్టి రాష్ట్రకు రిటైర్మెంట్ అయ్యే రోజైనా నేను ఆ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అంజద్ ఖాన్ గారు లెటర్ రాసిండండి. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వాస్తవంగా సోయి లేదు, ఈఎన్సీకే సోయసి రాసినట్టు. ఇంకోటి ఏంటంటే మిత్రుడు మాట్లాడుతూ క్లియర్ గా మీకు ఒక అంశం చెప్తా అండి. ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు, టెంపరీ మెజర్స్ మీద అండి వాస్తవంగా ఒప్పందాలు జరిగినాయి అన్నది నువ్వు ఏం చేసినా ఎక్కడికి పోయినా దొరుకుతుందండి. ఇప్పుడు నీటి విషయంలో 2018లో మీటింగ్ అయినప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు అదే విధంగా ఇక్కడ నుంచి గౌరవ విద్యాసాగర్ రావు కంటే తెలియకలో నువ్వు లేదు, నేను లేదు, ఎవరు లేరు. ఆ భాష కూడా ఆయనకు వాస్తవంగా ఆయన పుట్టలేదు. నేనేమంటున్నా, ఇట్ వాజ్ అగ్రీడ్ ది మీటింగ్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ 2 shares ఆఫ్ ద వాటర్. క్లియర్ గా ఉందండి, ఇది మామూలు విషయం కూడా కాదు. Project related issues were discussed and the following working agreements for the water year 2015-16 were agreed only as a temporary measures అని క్లియర్ గా రాసినది. పర్మనెంట్ మెజర్స్ తో కాదు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ది ఫైనల్ అవార్డు రావాలి. ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత నీకెంతో నాకెంతో అవుతుందండి. ఇప్పుడు ప్రభుత్వం మేము 70 అడిగినాం, మీ 80 అడిగినాం అని కాదండి. గతం నుంచే గౌరవ కేసీఆర్ గారు చెప్పండి. ట్రిబ్యునల్ ఏదైతే చెప్తుందో అది ఫైనల్. ఇప్పుడు ప్రెసెంట్ తాత్కాలికంగా ఉన్నటువంటి వాటా ప్రకారం కాకుండా ఎందుకు వాడుతున్నారు అనేది మనం కూడా ఇంతకు ముందు మాట్లాడాం. అవునండి, ఇప్పుడు అట్లా కాదండి. ఆశా గారు ఏంటంటే టెంపరీ మెజర్స్ మీదనే ఇంత దొంగతనం జరుగుతుందండి. ఇంకోటి తెలంగాణ ఏర్పడకుండా ఏంటండి 100-200 టీఎంసీలు ముఖం మీద కొట్టిల్లండి. ఆ 100 టీఎంసీలు కూడా సరిగా కొట్టలేదండి. మన నేల ఎండిపోవడానికి, మన నేల నిలబడడానికి, మన నేల ఈ విధంగా కొట్లాడడానికి కారణం ఎవరండి? ఇప్పుడు అనవసరంగా వచ్చి కలిసి ఇంకా దుర్మార్గం. ఎందుకంటే టీడీపీకి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఊకొచ్చి మాదాన్ని తేలిపెట్టేది, ఊకొచ్చి మాదాన్ని రాజకీయం చేసేది ఎందుకండి? వాళ్ళ హక్కుగా ఇవ్వనే గవి పట్టుకపోండి, హక్కుకు మించి పట్టుకపోతున్నారనే కదా. అదే విధంగా గోదావరిలో అండి కాదు కదా రామూర్తి గారు, ఇందులో కేంద్రానికి సంబంధించిందే కదా కేఆర్ఎన్బి అనేది. మరి కేంద్రం ఎందుకు దీని గురించి ప్రస్తావనించట్లేదు అనుకోవచ్చు? టు బి క్లియర్ అండి, నీకు తెలుసు, నాకు తెలుసు, వెంకటస్వామి గారు తెలుసు, కానీ ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ మోడీ, చంద్రబాబు నాయుడు, అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నదన్నది క్లియర్. ఆయన ఇప్పుడు ఏంటంటే మనకు నీళ్లు రావాలని రాలేదు కదా, ఆయన పగా ప్రతీకారం తీసుకొని వచ్చిండు అంతే. ఆయన మనకు తెలంగాణ నీళ్లు తీసుకొస్తామనో, తెలంగాణ కొత్త ప్రాజెక్టు కడతామనో, లేకపోతే తెలంగాణకి ఏదో చేస్తామని రాలేదు కానీ సూటుగా చెప్పిండు ఆయన. ఇప్పుడు నేను కేసీఆర్ ని గద్దెదించడానికి వచ్చినా, కేసీఆర్ గారు పగ తీసుకోనీకి వచ్చినా అని చెప్తున్నాడు. పగ తీసుకోనీకి వచ్చినోడు పరిపాలన ఎట్లా చేస్తాడండి? తెల్లారేసి చూడండి మీరు, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ గివిల మీదే మాట్లాడతాడు. ప్రజా సమస్య ఇక్కడ మాట్లాడడానికి ఏ మీటింగ్ మీద గిదే అండి? తిట్టడము, పెడబొబ్బలు పెట్టడం, పేగుల మెడకి వేసుకోమని పేగుల మెడల. నేను ఓల్డ్ సీట్ లో మస్తు దుకాణాలు ఉన్నాయి, ఆయన మాట్లాడి పెట్టిస్తా. మొత్తం పేగుల మెడ వేసుకుంది. 6 నెలల క్రితమే లెటర్ రాసామంటున్నారు కేఆర్ఎన్బికి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది, లెటర్ రాసింది. కానీ అంతా అయిన తర్వాత ముందుకెళ్ళినట్టు తెలుస్తోంది. కానీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కృష్ణా నీటి విషయంలో బచావత్ ట్రిబ్యునల్ 69లో ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి అది ఇప్పటి వరకు వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ మీద నడిచిందండి. ఏంటంటే దాని తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసిన తర్వాత కూడా ఏ రాష్ట్రాలు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే 4 రాష్ట్రాలు ఉండే, ఏపీ, అదే విధంగా కర్ణాటక, అదే విధంగా మహారాష్ట్ర, దాంతో పాటు ఇప్పుడు ఇంకో రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ. కాబట్టి 4 రాష్ట్రాలకు సంబంధించి వాటాలు పంచవలసిన అవసరం వాస్తవంగా ట్రిబ్యునల్ ఉన్నది. కానీ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు ఇచ్చేదాకా వాస్తవంగా టెంపరీ మెజర్స్ మీద నడుస్తుంది. ఇంకోటి టెంపరీ మెజర్స్ మీద కూడా మేము లేఖ రాయదండి అప్పుడున్న ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్రం వెళ్ళిపోయే ముందు 2014లో వచ్చే ముందు 2013లోనే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టులు గివి ఆంధ్రాకు, తెలంగాణ ప్రాజెక్టులు గిన్ని ఓన్లీ వాస్తవంగా తెలంగాణకు 34% సరిపోతాయని క్లియర్ గా ఆయన రాయడం జరిగింది, మేం కాదు. ఆ మెజర్స్ మీదనే వాస్తవంగా తాత్కాలిక పొంద జరిగింది. తాత్కాలికం కాబట్టి 1-2 years లో ఫైనల్ అవార్డు వస్తుంది అనుకున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణకు అటు కేంద్రం వాస్తవంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఎట్లా అనుకుంటామండి? ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళు ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చేళ్ళు. వాస్తవంగా చేయాల్సింది వాళ్ళే కదా అండి. జలవనరుల శాఖ వాళ్ళ దగ్గర ఉంటుందండి, వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళు క్లియర్ గా చేయాలి, వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఈ నిమిషంలో కూడా కూర్చోవచ్చండి. ఈ నిమిషంలో కూడా వాస్తవంగా మొత్తం 4 రాష్ట్రాలను పిలిచి కూర్చోబెట్టి మీరేంటి మాదేంటి తేలిపోవచ్చు. ఆల్రెడీ క్లియర్ గా రాసింది కదా అండి. 1001 టీఎంసీ ఆల్రెడీ కృష్ణాలో ఉన్నాయి. 1001 టీఎంసీ చేస్తోంది, ఏం చేయబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి వెంకటస్వామి గారు ఉన్నారు కాబట్టి వెంకటస్వామి గారు వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నారు? ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి పార్టీ ముందే అలర్ట్ చేసింది, అయినా సరే దానికి మీరు స్పందించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఈఎన్సీ రాసిన లెటర్ తర్వాత 1 week అంటే ఆయన రిటైర్డ్ అయిపోయింది, 1 week వరకు ఆ పదవిలో అది ఖాళీగా ఉంచింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈఎన్సీ లెటర్ రాయడం, 664 టీఎంసీలు వాడుకున్నారని చెప్పి కేఆర్ఎన్బికి, ఇప్పుడు వాడేస్తున్నారని చెప్పి కేఆర్ఎన్బికి లెటర్ రాయడం వల్ల జరిగేదేంటి? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు ఊరికే ప్రతిసారి శుష్కమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు.
ఉమ్, అంటే మనం ఒక అంశాన్ని మాట్లాడుతున్నాం. అక్కడ కూర్చున్న రామ్మూర్తి గారికి, ఇక్కడ కూర్చున్న వెంకటస్వామి గారికి ఇద్దరం కూడా తెలంగాణ ఉద్యమ బిడ్డలం. ఉద్యమాని కోసమే కొట్లాడినాము, తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడినాము. సో తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్ కంటే దాటి మాట్లాడే సవాల్ లేదు పార్టీలకు అతీతంగా. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలంగాణ ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఉంటే, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే, ఇవన్నీ అక్కడ తర్వాత కూర్చున్న అసలు రామ్మూర్తి గారి వాటర్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఏపీ ఎందుకు పట్టించుకోలేదు, ముందే ఎందుకు కరెక్ట్ కాలేదు? ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. అంటే వారికన్నా ముందు నేనే మాట్లాడతా. ఆయన మాట్లాడాలని ఒప్పుకోవడం అన్నాడు కానీ నేనే మాట్లాడతా. ఒక విషయం ఏంటంటే అంటే తప్పు జరిగింది ఎక్కడ అనేది కూడా మనం ఆలోచించాలి. చెప్పండి. తప్పు తాత్కాలికంగా ఒప్పుకోవడమే పెద్ద తప్పు. అప్పుడు ఎవరు నిన్ను పోర్ చేసిండ్రు? తాత్కాలికంగా ఒప్పుకున్నారు. తాత్కాలికం అనేటువంటి ఒప్పందంలో మీరు 33%కి ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఆయన టీడీపీ మిత్రుడు చెప్తున్నాడు, మేము ఏం దోపిడీ చేయాలి, మేము శుద్ధ పూసలమని చెప్తున్నాడు ఆయన. ఎవ్రీ టైం అంటే రికార్డు ఉన్నదాన్ని కూడా బుకాయిస్తే ఎట్లనండి? వెంకటస్వామి గారు తాత్కాలిక లెక్కలు రాసింది ఎవరండి? తాత్కాలిక లేదండి, ఆశా గారు తాత్కాలిక ఒప్పందానికి లెటర్ రాసింది ఎవరండి? లేదండి, నేను అడుగుతున్నా అండి, మా మీద అడుగుతున్నాడు, మమ్మల్ని అంటున్నాడు. తాత్కాలిక ఒప్పందంలో ఈ ప్రాజెక్ట్ గిన్నున్నాయి, ఈ ప్రాజెక్ట్ గిన్నున్నాయి రాసింది ఎవరండి? లేదు అని చెప్తోంది. మీకు తెలుసు, ఈఎన్సీకి తెలుసు, కేఆర్ఎన్బికి లెటర్ రాశారు, తీసుకెళ్తుంది, ఎక్కువ వాటాను తీసుకెళ్తుంది అని చెప్పి. ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు? ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది కదా, మీకు 6 నెలల ముందు అలర్ట్ చేస్తాము, అప్పుడు చూసుకున్నా సరే ఎవ్రీ డే 1.5 TMC వాటర్ పోతా ఉంది, వేసవకాలం వస్తోంది, వాటర్ ఎత్తిడి వస్తా ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పి. వాళ్ళు అలర్ట్ చేసినా చేయకపోయినా అలర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము, కాదని అంటలేము. కానీ అలర్ట్ చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. ఇది దీన్ని ఆపడము, మన వాటాను మనం దక్కించుకోవడం అనేటువంటిది అది మన అవసరము, మన బాధ్యత కూడా. దాంట్లో ఇక్కడ కూడా విస్మరించింది. ఓన్లీ థింగ్ ఈజ్, నేను ముందే చెప్పాను కదా, తెలంగాణ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సానుకూలంగా లేదు. ఆ సానుకూలంగా లేని కారణంగా ప్రతిసారి అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇంకా డైరెక్ట్ కూటమే కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీరు కేంద్ర పరిధిలో ఉంటుంది కాదని చెప్పట్లేదు. గత ప్రభుత్వం వాడుకుంది 30% వరకు వాడుకుంది. మీ ప్రభుత్వం మాత్రం ఎందుకు వాటర్ యూజ్ చేసుకోలేకపోతుంది? పక్క ప్రభుత్వం తీసుకెళ్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? యూజ్ చేసుకోవడానికి వాస్తవంగా మన దాని మీద యూజ్ చేసుకోవాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవే మనకు సరిగా లేవు. అవన్నీ ఏదో 10 ఏళ్లలో మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నాగా, అవి కూడా సరిగా 9 నెలల్లో వాడుకున్నాం. 34% వాడుకో రాత్రి మాయమైనాయి అండి మీరు రాగానే. ఇంకెక్కువైనాయి, ఇంకా ప్రాజెక్టులు ఎక్కువైనాయి అన్న. వెంకటస్వామి గారు ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఇప్పటికే వాళ్ళకి రావాల్సిన వాటకన్నా ఎక్కువ వాడుకున్నారు అంటున్నారు, ఇక ఆపాలి అంటున్నారు. కేఆర్ఎంపీ కూడా అదే చెప్తోంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ ఏపీ లేదు, ఇప్పుడు ఏదైతే మనకి షేక్ జిలానీ గారు చెప్పిన విధంగా లేదు, మేము వాటానే వాడుకున్నాం, అంత మించేది యూజ్ చేయట్లేదు అనుకుంటే ఏంటి మరి? కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి? ఏ విధంగా ఆపదలుచుకుంటున్నారు? మేము ఫస్ట్ ఫేజ్ లో టెక్నికల్ గా లేకపోతే లీగల్ గా ఏదైతే ఫైట్ చేయాలో అది చేస్తాం. ఒకవేళ అది దానికి కూడా మించి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ దోపిడీని పక్కనున్న రాష్ట్రం చంద్రబాబు నాయుడు అదే రకమైనటువంటి దోపిడీ చేస్తే డెఫినెట్ గా మేము కూడా ఫీల్డ్ మీద అంటే స్ట్రీట్ ఫైట్ కి రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఆ మాట మేము అనలేం. కానీ డెఫినెట్ గా చెప్పట్లేదు కదా, పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగానే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల అవసరాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అంటుంది ప్రతిపక్షం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు అంతకన్నా అద్భుత సంబంధాలు కేసీఆర్ కును చంద్రబాబు నాయుడు కూడా ఉండే, కానీ అది వ్యక్తిగత సంబంధాలు. కానీ ఇది ప్రభుత్వం కదా, ఆయన ఒక్కడే కాదు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ పాలనలో లేదా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కర్త కర్మ కియా కింద నుంచి మీ దాకా కేసీఆర్ గారు చేస్తున్నారా? కేఆర్ఎన్బికి లెటర్ రాశారు, ఇప్పటికైనా ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతున్నారు. ఏపీకి ఇంతకు మించి వాటర్ వెళ్ళకుండా వాటర్ కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు కాబట్టి సమయం లేదు. ఫైనల్ ఆన్సర్ చెప్పకుండా మీరే చెప్పేస్తే ఎట్లా? నేనేమంటున్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఆయన వ్యక్తిగత ఆరోపణలు వాళ్ళు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయనకి ఈయనకి సంబంధాలు ఉన్నాయని ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రకు తెలంగాణకు లేకపోతే ఆంధ్రకును చంద్రబాబు నాయుడుకును రేవంత్ రెడ్డికి సంబంధాలు లేవని నేను అనటం లేదు, ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడుకును కేసీఆర్ కూడా ఉండే వ్యక్తిగత సంబంధాలతోటి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే నేను ఒకటే డిఫరెంట్ చెప్తున్నా, అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారు ఒకరే, వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్. బట్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి. అందుకనే ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు శ్రీరామ్ రక్ష. ఒకటే నిమిషం అండి, ఒక నిమిషం లాస్ట్ నేను చెప్పేది ఎక్కువ వాడుకుంటున్నారు కాబట్టి అడ్డుపడడానికి లేదంటే కేఆర్ఎంపీ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది అనేది వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురికి కూడా ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.